అండి వెల్కమ్ టు కేడీ. మొన్న మార్నింగ్ తెలంగాణలో జగిత్యాల జిల్లా కోరుట్ల గ్రామంలో ఒక అమ్మాయి మర్డర్ జరిగింది. ఆ అమ్మాయి పేరు వైష్ణవి. తనకు ఒక ఛానల్ ఉంది, వైషు అమ్మ అని చెప్పి ఛానల్ ఉంది. అది పెద్ద న్యూస్ అయింది నిన్న, ఎందుకంటే ఆమె యూట్యూబర్ 50,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అది 1 year అయింది ఛానల్ కూడా పెట్టి. సో తనకి ఏజ్ కూడా అరౌండ్ 18 to 19 years మధ్యలో ఉన్నాయి. సో మెచ్యూరిటీ కూడా లేదు ఇంకా అమ్మాయికి. నేను ఒక అమ్మాయి ఛానల్ నుంచి ఒక క్లిప్ వేస్తున్నాను వీడియో, మీరు చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఏంటి అమ్మాయి ఎలాంటిది, అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంది, అమ్మాయి ఆలోచనలు ఏంటి అని తెలుస్తుంది మీకు. నీకు అటు తీరడానికి కోసం నా కడుపులో బిడ్డ చంపుతావా? నువ్వు అర్థం చేసుకొని మాట్లాడు, పిచ్చకుండా మాట్లాడు చెప్తున్నా. నాకు దిమాగ్ ఖరాబ్ అయిందనుకో, నడుపుతా నేను. ఏంటి ప్లీజ్ నువ్వు. ఓకే, మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఈ అమ్మాయి ఏంటి అనేది, ఎందుకంటే చాలా యంగ్ ఏజ్ అమ్మాయికి. ఆ అబ్బాయి 24 years, వాళ్ళ హస్బెండ్ హరిబాబు ఆయన పేరు. అతను మెడికల్ స్టాఫ్గా పనిచేస్తున్నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో. సో వీళ్ళిద్దరు ఎప్పుడు తరచు గొడవ పడుతూ ఉన్నారు. మీరు గమనిస్తే కనుక ఈ అమ్మాయి చాలాసార్లు వీడియోలంట్లో హింట్స్ ఇచ్చింది. ఏంటంటే ఈ హరి అని అతను కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నాడు, సీక్రెట్గా అఫైర్ నడుపుతున్నట్టున్నాడు, 2-3 అమ్మాయిలతో ఇతను కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పి. అతను ఫోన్ ఇవ్వమంటే అతను ఇవ్వట్లేదు, సీక్రెట్స్ ఉంటాయి నా ఫోన్లో అని. సో ఇట్లా మళ్ళీ ఫస్ట్ టైం అబార్షన్ చేశాడు, సెకండ్ టైం ఇప్పుడు అమ్మాయి క్యారింగ్, అమ్మాయి 4 months ప్రెగ్నెంట్ అనుకుంటా. సో ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే చాలాసార్లు చాలా వీడియోలో కూడా అమ్మాయి అది నిజంగా చేస్తున్న, రియల్గా చేస్తున్న ప్రాంక్ వీడియోస్ అర్థం కాల. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, వాళ్ళ రిలేటివ్స్ కూడా కొంతమంది వీడియోలోనే పెట్టింది. ఆమె ప్రతిదీ వీడియో పెడుతుంది, వాళ్ళ ఆయన తిరుగుతున్నట్టు కూడా వీడియో పెడుతుంది. సో అందరు కూడా ఫోన్ చేసి అమ్మాయిని అడుగుతున్నారు ఏంటంటే ఇది ప్రాంక్ వీడియో, నిజం వీడియో అని కూడా. అవి కూడా వీడియోస్ ఉన్నాయి. సో ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, మీరు చూడండి ఆ ఛానల్. సో ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైంది. ఆ అమ్మాయికి ఏమైనా హింట్స్ వచ్చినా కూడా మరి 10-12 మంది బ్రదర్స్ ఉన్నారంట, కజిన్స్ అట్లందరూ. మరి వాళ్ళు కూడా యూట్యూబర్స్ కొంతమంది దాంట్లో. మరి వాళ్ళందరూ గమనించలేదా, ఒకటే చెల్లి అని చెప్తున్నప్పుడు వాళ్ళందరూ తెలుసుకోలేకపోయారా ఇట్లా ప్రాబ్లం ఉందని, ఇంట్లో గొడవలు ఉన్నాయని. మరి చంపేంత ఏమొచ్చింది నాకు అర్థం కాదు. అర్లీ మార్నింగ్ మొన్న కత్తితో పొడిచి అమ్మాయి ఇక్కడ హోల్ కూడా పడిందంట. సో 50,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఒక వీడియో కూడా చూస్తే కనీసం అమ్మాయికి కొన్ని 1 million వచ్చిన వ్యూస్ కూడా ఉన్నాయి, కొన్ని 3 lakhs 4 lakhs అని నార్మల్ చాలా వీడియోస్ ఉన్నాయి 3-4 lakhs వ్యూస్. కానీ అమ్మాయి ఇల్లు చూస్తే కూడా అంత స్టాండర్డ్ కూడా లేదు ఇల్లు కూడా. మరి ఆ డబ్బులు కనీసం నెలకి 1 lakh మినిమం అయితే వస్తుంటాయి, డౌటే లేదు. 1-2 lakhs వరకు ఉంటాయి, 1 lakh మిగిల్చుకునే అవకాశం కూడా ఉంటుంది నాకు తెలిసి. సో మరి ఎందుకు అమ్మాయి డబ్బులు పరంగా కూడా లేదు, గొడవలు అవుతున్నాయి, అతను కట్నం కోసం డిమాండ్ చేస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా ఎంకరేజ్ చేస్తుంటే అబ్బాయిని, అమ్మాయిని చంపే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, నీకు కట్నం వస్తుందని చెప్పేసి. సో ఇలాంటి హింట్స్ వచ్చినప్పుడు అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్త పడాలి, ఎవరొకరు అలర్ట్ చేయాలి, ఇలా జరుగుతుంది చెప్పాలి, వదిలేసి వెళ్ళిపోవాలి, రిస్క్ తీసుకోకూడదు. ఈ అమ్మాయి ప్రతి ఒక్కటి కూడా జరిగే సంఘటనలు ఇంట్లో అంటే గొడవ పడుతున్నా కూడా అతను కూడా లోపల గడిచి పెంచుకుంటున్నాడు చాలా కాలంగా. ఈ అమ్మాయి ప్రతిదీ అందరూ చెప్పేస్తుంది, నా మీద ఏం లేకపోయినా కూడా ఎక్కువ క్రియేట్ చేస్తుంది. ఈ అమ్మాయి సోషల్ మీడియాలో పెట్టేస్తుంది, నా మీద అంతా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తాను. ఎప్పటి నుంచి అతను పెంచుకుంటున్నాడు మనసులో. అమ్మాయికి మెంటల్ మెచ్యూరిటీ సరిగా లేదు, బ్యాలెన్సింగ్ లేదు, దానివల్ల ఎవరికి చెప్పుకోలేకపోయింది, చిన్న సమస్యని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసుకోలేకపోయింది, ప్రాణాలు వదిలేసింది ఫైనల్గా.